హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టీజీ 2024 అంటే మనకు ప్రీవియస్లో మే అంటే ఇక్కడ మే జూన్లో జరిగినటువంటి సెషన్స్లలో మనము ఈవీఎస్కి సంబంధించింది ఈరోజు మనం ప్రీవియస్ క్వశ్చన్స్ చెప్పుకోబోతున్నాము. థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ క్లాస్ ఓన్లీ ఈ 3 క్లాస్కి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నామండి. 6 సెషన్స్ నడిచాయి, అంటే పోయిన మన టీజీ టెట్ 24లో వాటికి సంబంధించి అన్నీ కూడా ఈ ఒక్క వీడియోలోనే ఉంటుంది కాబట్టి చూడండి. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్, ఏ మీడియం సైజ్డ్ టొమాటో కంటైన్స్ ద ఫాలోయింగ్ అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ ఫైబర్ రెస్పెక్టివ్లీ. మీడియం సైజులో ఉండే టొమాటోలో వరుసగా ఈ క్రింది మొత్తంలో ప్రోటీన్లు మరియు ఫైబర్ ఉంటాయి. మనం నేర్చుకున్నాం కదండి ఫిఫ్త్ క్లాస్లో. ఏంటిది? 1.08 గ్రామ్స్ ఏముంటాయి? ప్రోటీన్స్ ఉంటాయి. 1.5 గ్రామ్స్ ఏముంటాయి? ఫైబర్ ఉంటాయి. ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. చూసినట్లయితే మనకు ఫస్ట్ ఆప్షన్ 1.8 గ్రామ్స్ అండ్ 3 గ్రామ్స్, ఇది రాంగ్ ఆన్సర్. తర్వాత మనకు 4.3 గ్రామ్స్ అండ్ 1.5 గ్రామ్స్, ఇది కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ కరెక్ట్ వచ్చేసి మనకు 1.08 అండ్ 1.5. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకు చూసినట్లయితే ద ఎక్సెస్ గ్రోత్ ఆఫ్ దిస్ ప్లాంట్ ఇన్ వాటర్స్ రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ లీడింగ్ టు ద డెత్ ఆఫ్ వాటర్ ఆర్గానిజమ్స్, యానిమల్స్ అండ్ ప్లాంట్స్. ఓకే అండి, మనం ఇంకో తెలుగులో కూడా చూద్దాం, ఎందుకంటే మన దగ్గర బైలింగ్వల్ క్వశ్చన్ పేపర్ అనేది వస్తుంది కాబట్టి మనకు 2 లాంగ్వేజ్ అనేసి అంటే అవన్నీ రెండు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, నీటిలో ఈ మొక్క యొక్క అధిక పెరుగుదల నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ మొత్తాన్ని తగ్గిస్తుంది మరియు నీటిలోని జీవరాశి వినాశనానికి దారితీస్తుంది. ఈ మొక్కట ఏంటిది? మన ఎక్కువగా పెరిగితే వాటర్ని పొల్యూషన్ చేస్తుంది. తర్వాత దానిలో ఉన్నటువంటి ఏంటిది? మనకు యానిమల్స్ కానివ్వండి, ప్లాంట్స్ కానివ్వండి, ఇంకా ఆర్గానిజమ్స్ కానివ్వండి, వాటిని హానికరంగా మార్చడానికి ప్రయత్నిస్తుంది. ఆ మొక్క ఏంటిది అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఆప్షన్ 1 ఆల్గే, ఆప్షన్ 2 నెలంబో ఆర్ లోటస్ అంటే మనకు తామర పువ్వు, తర్వాత ఎకోర్నియా, తర్వాత అజోల్లా. ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఏంటిదంటే ఎకోర్నియా ఇస్ ద రైట్ ఆన్సర్. వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఏంటిదంటే ఇక్కడ ఎకోర్నియాకు మనము ఇంకొక పేరు ఏంటిదంటే తెలుగులో మనకి ఇక్కడ ఇది మనకు కన్ఫ్యూజ్ చేయడానికి మాత్రమే ఇచ్చారండి, గుర్రెపు డెక్క అని అంటాం మనం. ఓకే, కాబట్టి తెలుగు మీడియం మిత్రులు లేదా ఇంగ్లీష్ మీడియం మిత్రులు ఏం చేయాలి అంటే ప్రతి ఒక్క విషయాన్ని ఏదైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవి తెలుగులో నేర్చుకోవాలి, అలాగే ఇంగ్లీష్లో కూడా నేర్చుకోవాలి. ఓకే అండి, నెక్స్ట్ మనం ఇంకో క్వశ్చన్లో వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, ఐడెంటిఫై ద నాన్ లూమినస్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. కింది వాటిలో స్వయం ప్రకాశకం కాని దానిని గుర్తించండి. ఇక్కడ చూడండి, సూర్యుడు ఏమిస్తాడు? లైట్ ఇస్తాడు అండ్ హీట్ ఇస్తాడు. ఓకే, అంటే ఇది కాదు. నెక్స్ట్ మనం చూద్దాం, ఇక్కడ ఎర్త్ని హోల్డ్లో పెట్టండి అంటే ఇది రైట్ ఆన్సర్. మనం ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి, వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. స్టార్ అంటే ఏంటిది? మెరుస్తుంది అంటే లైట్ ఇస్తుంది. ఓకే, ఇది కూడా కాదు. ఓకే, నెక్స్ట్ గ్లోవాల్, ఇది పురుగు, మనకు రాత్రిపూట తిరుగుతుంది కదా, ఇది కూడా లైట్ ఇస్తుంది. అంటే ఇక్కడ లైట్ ఇవ్వనటువంటిది ఏదైనా ఉంది అంటే మనకు ఎర్తే ఉంది. ఏంటిది? ఎర్తే ఉంది. ఇక్కడ ఇంకొకటి ఏంటిదంటే ఒకటి ఎర్త్. ఓకే, లేట్గా కానివ్వండి, ఏం కాదు, మనం ఎటుపోతలేం, మెల్లగా నేర్చుకుందాం. నెక్స్ట్ మూను, ఇవి రెండు కూడా నాన్ లూమినస్ అంటే ప్రకాశవంతం కానటువంటివి. ఇవి వేరే వాటి మీద డిపెండ్ అవుతాయి. ఓకే, ఇవి కూడా మీకు అందరికి కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ద సోర్స్ బుక్ దట్ కీప్స్ ఏ రికార్డ్ ఆఫ్ ఆల్ ద ఎండేంజర్డ్ యానిమల్ అండ్ ప్లాంట్ స్పైసీస్. అంతరించిపోతున్న అన్ని జంతు మరియు వృక్ష జాతుల రికార్డును ఉంచే పుస్తకం ఏది? ఇక్కడ చూడండి, రెడ్ డాటా బుక్, ఎల్లో పేజెస్, తర్వాత ఎల్లో డాటా బుక్, తర్వాత గ్రీన్ డాటా బుక్.
మనకు రెడ్ అనగానే డేంజర్. సో మీరు డేంజర్ అని మీరు గుర్తుపెట్టుకోండి. మనకు ఇది ఎక్కడో లేదండి, 3rd and 4th and 5th క్లాసులలోనో అంటే ఆ తరగతులనే ఉంది. కాబట్టి నేను ఇప్పుడు దాదాపుగా ఒక 20 నుండి 30 క్వశ్చన్లు చూపెడుతున్నాను. ఓన్లీ టెట్ 2024లోనే ఇన్ని క్వశ్చన్స్ వచ్చాయంటే మనం ఎంత కాన్షియస్గా ఉండాలి. కాబట్టి మన క్లాసెస్ కూడా ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం మిత్రులకు, అలాగే తెలుగు మీడియం మిత్రులకు. మీరు ఛానల్ని విజిట్ చేయండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి. చూడండి, మీకు మేము ఎందుకు అట్లా చెప్తున్నామంటే మీకు ఖచ్చితంగా అవి నచ్చుతాయి కాబట్టి. ఎందుకంటే అంత క్లియర్ అండ్ కట్గా మేము ఎక్స్ప్లెయిన్ చేసాం. ప్రతి ఒక్క పాయింట్ కూడా ఏది మిస్ కాకుండా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే అండి. నెక్స్ట్ మనము ఇక్కడ చూసినట్లయితే చూస్ ద ఇన్కరెక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇన్ కేస్ ఆఫ్ బ్లీడింగ్ నోస్. ఓకే, చూస్ ద ఇన్కరెక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇన్ కేస్ ఆఫ్ బ్లీడింగ్ నోస్. ముక్కు నుండి రక్తం కారుతున్న సందర్భంలో తప్పు సూచనను ఎంచుకోండి. అంటే 3 రైట్ ఇచ్చారు, 1 రాంగ్ ఇచ్చారు. ఇది ఏ క్లాస్లో ఉంది అంటే మనకు 5th క్లాస్లో ఉంది, సేఫ్టీ లెసన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఫస్ట్, షేక్ ద హెడ్ ఫర్ 10 టైమ్స్. 10 నిమిషాల పాటు తలను కదిలించండి. కదిలిస్తే మనం పోతాము కాబట్టి కదిలియద్దు. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఎట్లా రైట్ ఆన్సర్? ఇది ఎగ్జామ్లో రైట్ ఆన్సర్, కానీ నిజ జీవితంలో రాంగ్ ఆన్సర్. మరి రైట్ ఏంటియో అనేది చూద్దాం. డోంట్ యూస్ కాటన్ టు స్టాప్ ద బ్లీడింగ్. రక్త స్రవం ఆపడానికి దూదిని ఉపయోగించవద్దు. ఇది రైట్. ప్రెస్ ద సాఫ్ట్ పార్ట్ ఆఫ్ ద నోస్ ఫర్ 10 టైమ్స్. 10 నిమిషాల ముక్కు యొక్క మెత్తని భాగాన్ని ఏంటిది మనం వత్తండి. అంటే ఏంటిది? ఒత్తండి. ఓకే, మీకు చూపెడతాను. ఇప్పుడు ఇది ముక్కు కదా, అంటే ఐడియా. ముక్కు ఇక్కడ ఉంటుంది కదా, దీన్ని ప్రెస్ చేయాలి మనం. ప్రెస్ చేసినట్లయితే లోపల ఉన్నటువంటి బ్లడ్ బయటికి పోతుంది కదా, అది ఆగుతుంది. ఆగి ఏం చేస్తుంది, మన యొక్క సరఫరా అంటే సర్క్యులేషన్ అనేది ఆపి దాన్ని ఎక్కడికక్కడ స్టాప్ చేసేస్తుంది, దాని యొక్క ఫంక్షన్. ఇది నేను ఎందుకు ఇంత క్లారిటీ చెప్తున్నానంటే మా పెద్ద బాబు కూడా ఇట్లనే అయింది, అంటే మా పేరెంట్స్లో కూడా ఇట్లా అయింది కాబట్టి నేను ఇంత క్లారిటీగా చెప్తున్నాను. ఓకే అండి. నెక్స్ట్, బెండ్ ద హెడ్ ఫార్వర్డ్. ఓకే, హెడ్ని ఇట్లా ఫార్వర్డ్గా ఉంచినట్లయితే ఈ ఇట్లా ఉంచి ఇట్లా చేయాలి. ఇదొకటి మాకు డాక్టర్ చెప్పింది. తర్వాత ఇక్కడ ఎలాంటి కాటన్ కూడా యూస్ చేయొద్దు. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనం which of the following is renewable energy resource? Okay, once again I am repeating, which of the following is a renewable energy resource? క్రింది వాటిలో పునరుత్పాదక ఇంధన వనరు అంటే రిసోర్స్ ఏది? ఓకే, కోల్ అంటే బొగ్గు, వాటర్ అంటే నీరు, నెక్స్ట్ పెట్రోలియం, తర్వాత న్యాచురల్ గ్యాస్ సహజ వాయువు. ఇక్కడ ఏంటిది మనకు రెన్యూవబుల్ అంటే ఏంటిది? తరగనివి. ఓకే, తరిగేటి ఏంటిది? నాన్ రెన్యూవబుల్. ఓకే, మనకి ఇక్కడ ఆప్షన్స్లను ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. కోల్ అంటే తరుగుతుంది, ఈరోజు కాకపోయినా రేపైనా తరుగుతుంది. వాటర్ తరగది. అట్లా అని మనం ఇష్టం వచ్చినట్లు యూజ్ చేయొద్దు, కాపాడుకోవాలి. నెక్స్ట్ పెట్రోలియం ఈస్, అది కూడా ఆర్టిఫిషియలే. ఓకే, నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్. ఇక్కడ మనకు ఈ ఆప్షన్ని పెట్టేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి మన వాళ్ళు ఎవరైనా కూడా. ఎందుకు అంటే అక్కడ న్యాచురల్ అనే పదం ఉంది కదా, న్యాచురల్ అనే పదం తోటి అట్రాక్ట్ అయ్యి పెట్టేస్తారు, కానీ పెట్టకండి. వాటర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రఫ్లేషియా ఈజ్ ద లార్జెస్ట్ ఫ్లవర్ ఇన్ ద వరల్డ్. రఫ్లేషియా ఈజ్ ద లార్జెస్ట్ ఫ్లవర్ ఇన్ ద వరల్డ్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ షోయింగ్ ద మెజర్మెంట్స్ ఆఫ్ ఇట్స్ డయామీటర్ అండ్ వెయిట్ రెస్పెక్టివ్లీ. రఫ్లేషియా ప్రపంచంలోనే అతిపెద్ద పుష్పం. దాని వ్యాసం మరియు బరువు యొక్క కొలతలను వరుసగా చూపే సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఓకే అండి. ఇక్కడ మనం చూసినట్లయితే 1 మీటర్ అనేది ఉంటుంది. తర్వాత 7 నుండి 10 kgs. రఫ్లేషియాస్ లెంత్ diameter is 1 meter and its weight is 7 to 10 kgs. ఓకే,
ఓకే, మనం ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. 1.5 మీటర్స్ 6 కేజీస్, తర్వాత 1.5 మీటర్స్ 5 to 8 కేజీస్. ఓకే, మనకు ఇవి రెండు కూడా క్లియర్గా ఎలిమినేషన్ చేసేసాం. ఇక్కడ మనకు 2 మీటర్ 1 మీటర్ కన్ఫ్యూజన్. 1 స్టార్టింగ్ విత్ 1 710, ఇక్కడ 10 ఉంది కదా, అంటే మనకి ఇక్కడ 1 అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ వర్కర్ యాంట్స్. మనకి ఇక్కడ యాంట్స్లో చూసినట్లయితే వర్కర్ యాంట్స్, ఫీమేల్ యాంట్స్, సోల్జర్ యాంట్స్ అండ్ మేల్ యాంట్స్. ఇక్కడ ఫీమేల్ అనేవి లేయింగ్ ఆఫ్ ఎగ్స్, తర్వాత సోల్జర్ అనేవి ప్రొటెక్టింగ్ ఆర్ ఇంకా ఏంటిది వాటి యొక్క ఫంక్షన్స్ ఉంటాయి, అవి చేస్తాయి. తర్వాత వర్కర్ అనేవి ఇక్కడ మనకు ప్రొటెక్షన్ చేస్తాయి, గూడును కడతాయి. ఓకే, ప్రొకేషన్ ఆఫ్ దేర్ హీల్స్ అండ్ అనదర్ ఫంక్షన్ ఈజ్ ప్రిపేరింగ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ఫుడ్. ఇక్కడ ప్రొటెక్షన్ ఆఫ్ ఎగ్స్ ఎవరు చేస్తారు? వర్కర్స్. ఓకే, నెక్స్ట్ లేయింగ్ ఆఫ్ ఎగ్స్ అంటే ఫీమేల్ యాంట్. ఇంత చిన్న క్వశ్చన్ ఇచ్చిండా అని అనిపిస్తుంది, కానీ ఇచ్చిండు. ఓకే, నేర్చుకోవాలి, అందుకే క్లాసులు వినాలి. ఓకే అండి, ఇది మనకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆహార సేకరణ అంటే నేను అన్నా కదా, ప్రొక్యూరింగ్ ఆఫ్ ఫుడ్ ఆర్ ప్రొక్యూరింగ్ ఫుడ్. తర్వాత ఇక్కడ మనము వాటి యొక్క హీల్స్ అంటే ఏంటిది, మనకు పుట్టలను నిర్మిస్తాయి కదా, అవన్నీ కూడా వర్కర్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంకొక క్వశ్చన్ ఏంటిది అంటే, ద లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్ నియరెస్ట్ టు ద ఎర్త్స్ సర్ఫేస్ ఈజ్. ఇంకా భూమి ఉపరితలానికి దగ్గరగా ఉండే వాతావరణ పొర ఏంటిది? ఇక్కడ మనము కోడ్ చెప్పాను నేను, టిఎస్ టిఈ మధ్యలో ఏంటిది ఎమ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనము అసలు ఎన్ని లేయర్స్ ఉన్నాయి అనేది నేర్చుకుందాం. 5 లేయర్స్ అనేవి ఉంటాయండి. ఎం, తర్వాత టిఈ, ట్రోపోస్పియర్, తర్వాత స్ట్రాటోస్పియర్, మెసోస్పియర్, థర్మోస్పియర్, ఎగ్జోస్పియర్. ఓకే, ఇక్కడ థర్మోస్పియర్ అనేది బాగా హీట్ ఆర్ మనకు బిగ్ అనుకోండి. ఇక్కడ మీసోస్పియర్లో నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ ఎలాంటి రేషియోలో ఉంటాయంటే 1:1 రేషియోలో ఉంటాయి. నెక్స్ట్ ట్రోపోస్పియర్ ఈజ్ రైట్ ఆన్సర్. వీఆర్ లివింగ్ ఇన్ ట్రోపోస్పియర్. ఓకే, ఇది నియరెస్ట్ టు ద ఎర్త్. ఓకే, నెక్స్ట్ ఎగ్జోస్పియర్ ఈజ్ ద లాస్ట్ స్పియర్. ఓకే, మనం ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూద్దాం. ఇక్కడ దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈజ్ ఆన్ దిస్ రివర్. ఏంటిది మనకు గోదావరి రివర్. గోదావరి ఈజ్ ద మేజర్ రివర్ టు తెలంగాణ. ఓకే, ఇక్కడ దేవాదుల ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అంటే ద మెయిన్లీ జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్. ఓకే, జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్, తర్వాత వరంగల్. ఓకే, మనకు బుక్లో ఇచ్చినటువంటివి మాత్రమే చెప్తున్నాను నేను. తర్వాత మహబూబాబాద్. ఓకే, మహబూబాబాద్కి ఇంకొక పేరు మానుకోట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్ కృష్ణా రివర్, మంజీరా, మూసీ. ఇక్కడ మూసీ అనేది హైదరాబాద్లో ఉంది. మంజీరా అండ్ హరిదా ఆర్ ఏంటిది మనకు వాటి యొక్క ప్రారంభంలో కలుస్తాయి. కృష్ణా రివర్ ఈజ్ ద ఏపీ రిలేటెడ్ రివర్. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే యాజ్ వి గో అప్వర్డ్స్ ఇన్ ట్రోపోస్పియర్ లేయర్ ఆఫ్ ఇట్స్ అట్మాస్ఫియర్ ద టెంపరేచర్ విల్. ఇది హిందీ, ఉర్దూ, తమిళ్, బెంగాలీ, కన్నడ, గుజరాతీ వాటిలలో అడిగినటువంటి క్వశ్చన్. కాబట్టి మనకు తెలుగులో ట్రాన్స్లేషన్ అనేది లేదు, కాబట్టి మనం ఇంగ్లీష్లో మళ్ళీ చదువుకోవాలి అంతే. యాజ్ వి గో అప్వర్డ్స్ ఇన్ ట్రోపోస్పియర్ లేయర్స్ ఆఫ్ ఎర్త్స్ అట్మాస్ఫియర్. ఇంటిది మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ట్రోపోస్పియర్లో ఉన్నాం. మీదికి పోతాం. టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? ఓకే, చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఇంక్రీజ్ అయిందా, కాలే. ఏంటిది డిక్రీజ్ అయింది అంటే మనకు ఇక్కడ ఇది భూమి, ఇక్కడ ఇదంతా కూడా ట్రోపోస్పియర్. మీదికి పోతా అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా?
డిక్రీజ్ అవుతుంది, కిందికి వస్తే ఇంక్రీజ్ అవుతుంది, అపోజిట్. ఓకే, అపోజిట్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రిమైన్స్ సేమ్, ఇదంతా కూడా మనకు అవసరం లేదు, ఎలిమినేట్ చేసేయండి. డిక్రీజ్ ఇంక్రీజ్ అంతే. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ద ఫస్ట్ అవర్ ఎఫెక్ట్ ద యాక్సిడెంట్ ఈస్ నోన్ యాజ్, ఇక్కడ అందరికీ తెలుసు గోల్డెన్ అవర్ అని. తెలియదా మీకు? తెలుసు. ఎందుకు తెలియదు? 5th క్లాస్ చదువుకున్నారు కదా, 5th క్లాస్లో ఉంది ఇది సేఫ్టీలో. ఓకే, నేను అన్న సేఫ్టీలో 100కు 100% ఒక మార్కు కన్ఫామ్గా వస్తుంది. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ గోల్డెన్ అవర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు యాక్సిడెంట్ 9 గంటలకి జరిగింది, 10 గంటల లోపు ఇదంతా కూడా గోల్డెన్ అవర్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. ద ఫ్యూచర్ ఎనర్జీ రిసోర్స్ అమాంగ్ ద ఫాలోయింగ్, భవిష్యత్తు. ఇక్కడ ఏంటిది మనకు ఫ్యూచర్ ఎనర్జీ 4 ఇచ్చారు, సేమ్ టు సేమ్. ఇది చూడండి, మనము చేసుకున్నటువంటి ఈ మనకు స్లైడ్స్ ఉన్నాయి కదా అండి, ఇవన్నీ కూడా TS 2024 అంటే TG 2024లో నిర్వహించబడినటువంటి 6 సెషన్ల నుండి మనం తీసుకున్నాము. అక్కడ రిపీట్ అయినటువంటి క్వశ్చన్ ఇది. కాకపోతే రెనవబుల్ అని ఇచ్చారు, ఇక్కడ ఫ్యూచర్ అని ఇచ్చారు. చూడండి ఎంత మనం కాన్షియస్గా ఉండాలి అంటే అంత కాన్షియస్గా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంటే. ప్రతి ఒక్క మార్కు మనకు ప్రాణం. ఏంటిది? ప్రాణం. ఆ ప్రాణాన్ని మనము కాపాడుకోవాలి. ఆ కాపాడుకునే దాంట్లో లెర్నర్ జోన్ మీకు తోడుగా ఎగ్జామ్ వరకు, ఆ ముందు నిమిషం వరకు ఉంటుంది. ఓకే, ఇక్కడ వాటర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది ఫ్యూచర్ ఎనర్జీ కాదు, ఇది ఫ్యూచర్ ఎనర్జీ కాదు. న్యాచురల్ గ్యాస్ కూడా ఫ్యూచర్ ఎనర్జీ కాదు. ఓకే, ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ వాటర్ ప్లేస్లో సన్ లైట్ లేదా విండ్ ఇచ్చినా కూడా రైట్ ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొక స్లైడ్లో పోతే మనము ద లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ హ్యూమన్ బాడీ అమాంగ్ ద ఫాలోయింగ్. ఓకే, ఇది బోన్స్ ఎన్ని ఉంటాయి? 206. స్కల్లులో ఎన్ని ఉంటాయి? 22. ఓకే, నెక్స్ట్ లివర్ ఈజ్ ద లార్జెస్ట్ గ్లాండ్, నాట్ ఆర్గాన్. ఓకే, స్మాల్ ఇంటెస్టైన్లో మనకు గుర్తుకు రావాల్సింది ఏంటిదంటే 3 to 4 hours డైజెషన్. ఓకే, నెక్స్ట్ మిగిలింది ఏంటిది మనకు? చర్మం, స్కిన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇట్స్ డయామీటర్ అంటే స్క్వేర్ మీటర్ ఎంత? 1.5 అండ్ నియర్లీ ఇట్స్ వెయిట్ 4 kgs. ఓకే, మీకు ఇక్కడనే దాదాపుగా 2-3 బిట్లు చెప్తాను. ఒక్క బిట్ల ఇది డైరెక్ట్ ఆన్సర్ చెప్పకుండా మిగతా అన్నిటికీ కూడా చెప్తాను. అట్లా ఉంటుంది లర్నర్ జోన్ తోటి. కాబట్టి సపోర్ట్ చేయండి. మేము కూడా డిఎస్సి ఆస్పిరెంట్సే, మేమే చెప్తున్నాం, మేము మీతోటి కూడా రాస్తున్నాం. రేపటువంటి డిఎస్సి, రేపు టెట్, సీటెట్ అన్నీ రాస్తాం. ఓకే, చూద్దాం. ఎర్త్ వామ్స్ బ్రీత్ త్రో దేర్ స్కిన్నా, గిల్సా. ఇక్కడ ఇక్కడ ఏముంది? లెంటి సెల్స్ ఉంది. తర్వాత స్టొమాటో. ఇక్కడ స్టొమాటో ఏంటిది మనకు? స్టొమాటో ఏంటిది? లీవ్స్ ఉంటుంది కదా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ లెంటి సెల్స్ ఉంది కదా అండి. లెంటి సెల్స్ మనకు ఇన్సెక్ట్స్లలో కొన్ని జాతులలో ఉంటాయి. తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే గిల్స్ అంటే ఫిష్కి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ మిగిలినటువంటి ఆన్సర్ ఏదైనా ఉంది అంటే అది మనకు స్కిన్. ఓకే, నెక్స్ట్ వెళ్ళినట్లయితే ఇక్కడ చూద్దాం. ఫ్రమ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ద స్టేట్స్ కమ్ అండర్ ద వెస్టర్న్ జోన్ ఆఫ్ ఇండియా ఆర్, ఇక్కడ గుజరాత్, రాజస్థాన్, గోవా అండ్ మహారాష్ట్ర. ఓకే, ఇది హోల్డ్లో పెడదాం, నేను మీకు ఈజీగా నేర్పిస్తా ఎట్లా ఐడెంటిఫై చేయాలో. తర్వాత గుజరాత్, పంజాబ్ పక్కన తీయుర్రి, హిమాచల్ పక్కన తీయుర్రి. ఓకే, అంటే ఇది లేదు. హిమాచల్ ఎక్కడ ఉంటుంది? నార్త్. ఇది ఇండియా. ఓకే, ఇది ఇండియా. దీన్ని మనం ఎట్లా ఫైవ్ చేసిర్రు బుక్లో. సౌత్ పార్టు, నార్త్ ఈస్ట్ పార్టు, ఈస్ట్ పార్టు, ఇది నార్త్ పార్టు, తర్వాత వెస్ట్ పార్టు. 1, 2, 3, 4, 5. ఏంటిది మళ్ళీ సెంట్రల్ పార్ట్ ఉన్నది కదా, మర్చిపోయినా. ఓకే, ఇవన్నీ కూడా ఉన్నాయి బుక్స్లో. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్లో వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ జమ్మూ కాశ్మీర్ వచ్చింది కాబట్టి ఇది లేదు, తీసేయండి. ఓకే, నెక్స్ట్
ఇక్కడ కూడా జమ్మూ కాశ్మీర్ వచ్చింది. ఓకే, మళ్ళీ మహారాష్ట్ర కూడా వచ్చింది. ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఎందుకు అని అంటున్నా అంటే మీకు చెప్తాను వినండి. ఇదంతా కూడా ఇది ఇండియా, ఇదంతా కూడా వెస్టర్న్ పార్ట్. ఇక్కడ గుజరాత్ ఉంటుంది, ఇక్కడ ఇక్కడ రాజస్థాన్ ఉంటుంది, ఇక్కడ మహారాష్ట్ర ఉంటుంది, ఇదంతా కూడా గోవా ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా ఎన్ని మనకు 4 ఉన్నాయి. ఓకే, అట్లా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రాజస్థాన్ ఉంటుంది, తర్వాత గుజరాత్, తర్వాత మహారాష్ట్ర, తర్వాత గోవా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే చూద్దాం. CPR is performed in an emergency if someone is not able to breathe normally or their heart has stopped or cardiac arrest. CPR stands for. మనకు CPR అనగానే ఏం గుర్తుకు రావాలి, మనకు హార్ట్ అటాక్ గుర్తుకు రావాలి. అంటే కార్డియాక్ అరెస్ట్ అని కూడా మనం అనొచ్చు. అప్పుడు ఏం చేయాలి అని అంటే మనము ఇక్కడ మనకు సూత్రం ఏంటిదంటే 2:3 30 రేషియో. 2:3 అనేది రేషియో, అంటే 30 టైమ్స్. ఓకే, 30 టైమ్స్ ప్లస్ ఎట్లా అంటే 2 × 3 ఇంచెస్. ఓకే, ఇది మనకు బుక్స్లో ఇచ్చినటువంటి సూత్రం, అంటే ఆ ప్రిన్సిపల్ ఇచ్చారు, వాటికి సంబంధించి మనం క్లియర్గా క్లాసెస్లలో తెలుసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ CPR అంటే కార్డియో పల్మనరీ రెస్క్యూటేషన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రీస్టార్ట్ అని కూడా మనకు అనొచ్చు. ఓకే, ఇదంతా కూడా మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కార్డియో ఇచ్చుంటే ఇది కూడా మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. రికెట్స్ డిసీజ్ కాజ్డ్ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ ఏనా, బీనా, సీనా, డీనా. ఏంటిది? ఏ అంటే మనకు నైట్ బ్లైండ్నెస్. ఓకే, తర్వాత సి అంటే సిట్రిక్, అంటే ఏంటిది మనకు టొమాటో, లెమను ఇట్లా. ఓకే, నెక్స్ట్ మనకు డి అంటే ఏంటిది సన్లైట్. ఓకే, డెఫిషియన్సీ ఆఫ్ డి అంటే బోన్స్కి సంబంధించినవి కూడా డీలో కిందికి వస్తాయి. ఓకే, ఆన్సర్ ఈస్ డి. ఓకే, డెఫిషియన్సీ ఆఫ్ ఆర్ డి అని గుర్తుపెట్టుకోండి మీరు. రికెట్స్ డిసీజ్ ఆర్ డి, రికెట్స్ డిసీజ్ అంటే డి విటమిన్. ఓకే, వెరీ గుడ్గా నేర్చుకోవాలి అందరూ మంచిగా. మనకి ఎంత వచ్చినా కూడా ఏం రాదు, నేను మళ్ళీ నేర్చుకుంటాను అనేటట్టే ఉండాలి. ఇది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం నెక్స్ట్ క్వశ్చన్కి. ఇంక్రీజింగ్ ఇట్స్ పర్సెంటేజ్ ఇన్ ఎయిర్ కాజెస్ గ్లోబల్ వార్మింగ్. ఏంటిది? ఆక్సిజన్ పెరిగితే మంచిదే కదా. ఏంటిది? కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ప్రజెంట్ ఇన్ స్మాల్ క్వాంటిటీ ఇన్ ఏరియా. మనం చూసినట్లయితే నైట్రోజన్ ఎంత ఉంటుంది, ఆక్సిజన్ ఎంత ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంది. ఇది 21%, ఇది 70. ఎంత? 70. చెప్పండి, మీరే చెప్పాలి. ఓకే అండి, నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ రైట్ ఆన్సర్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే, మనము నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అది నైట్రోజన్ మీకే వదిలేస్తున్నా. దిస్ ఎనర్జీ సోర్స్ నెవర్ గెట్ ఎగ్జాస్టెడ్. అంటే ఈ శక్తి వనరులు ఎప్పటికీ అంతరించిపోవు. ఏంటిది? మనకు ఫస్ట్ వాటరు నేర్చుకుందాం నార్మల్గా, సన్ను, తర్వాత ఏంటిది ఎయిర్. ఈ 3 ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఉన్నాయి. అమ్మ వాటర్ ఉంది, వేసిపడై రాంగ్ అవుతుంది. ఎందుకు? కోల్ ఉన్నది. తర్వాత అరే విండ్ ఉన్నది, వేసిపడై రాంగ్ అవుతుంది. ఎందుకు? న్యాచురల్ గ్యాస్ ఉంది. నెక్స్ట్ అరే ఇవి 2 కూడా రాంగే, వదిలేసి. ఇంకొకటి వచ్చేసింది విండ్ అండ్ సన్లైట్. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే అండి, నెక్స్ట్ వెళ్ళిపోదాం. దిస్ స్టేట్ షేర్స్ ఇట్స్ బౌండరీ విత్ తెలంగాణ ఇన్ ద సౌత్. మనం తెలంగాణ పటము గీద్దాము. ఇదంతా కూడా మంచిగా గీద్దాం. ఓకే,
పర్ఫెక్ట్ వచ్చింది. ఇక్కడ ఇదంతా కూడా ఏపీ, సౌత్ ఏది ఉన్నది ఏపీ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఛత్తీస్గఢ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మహారాష్ట్ర ఉంటుంది, ఇక్కడ కర్ణాటక ఉంటుంది. ఇప్పుడు ఏది ఉంది ఆన్సర్? ఆంధ్రప్రదేశ్ ఉందా? ఉందా? ఉంది. ఓకే, ఇలా నేర్చుకోవాలి. నెక్స్ట్ ద ఏన్షియంట్ నేమ్ ఆఫ్ నాగార్జున కొండ. నాగార్జున కొండ పురాతన పేరు ఏంటిది? మనకు విజయపురి. వీళ్ళు ఇక్కడ ఎవరిని ఇక్షాకులు అని అంటాం కదా, వాళ్ళు పరిపాలించినారు. ఓకే, నెక్స్ట్ ఇంకా కొన్ని చూద్దాం. అమరావతి, తర్వాత ప్రతిస్థానపురం, తర్వాత ధరణికొండ, ఇవన్నీ కూడా ఆప్షన్స్లలో ఇచ్చారు. నెక్స్ట్ మనం ఇక్కడ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఇది మోస్ట్ రియల్ లైఫ్లో కూడా ఉపయోగపడేటువంటిది. తెలంగాణ స్టేట్, ఇన్ తెలంగాణ స్టేట్ ద క్యాస్ట్ సర్టిఫికేట్ ఈస్ ఇష్యూడ్ బై. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరిస్తారు? తెలంగాణ రాష్ట్రంలో కుల ధృవీకరణ పత్రానికి ఎవరు జారీ చేయు? ముందు నార్మల్గా మనం విఆర్ఏలు దగ్గర పోయేవాళ్ళం, కానీ అది ఇప్పుడు లేదు. ఇప్పుడు చూద్దాం. మండల్ పరిషత్ అభివృద్ధి అధికారి అంటే మండల్ ఎంపీడీఓ, మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఎంపీడీఓ ఇస్తాడా? ఇయ్యడు. నెక్స్ట్ మండల్ తహసీల్దార్ అంటే ఎవరు? ఎంఆర్ఓ. ఇతనే ఇస్తాడు. క్యాస్ట్ ఇస్తాడు, ఇన్కమ్ ఇస్తాడు, తర్వాత రెసిడెన్స్ ఇస్తాడు, తర్వాత పట్టా పాస్ పుస్తకం ఇస్తాడు. నెక్స్ట్ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఏమి ఇస్తాడు మనకు? ఏంటిదంటే మన ఇంటి పన్ను, తర్వాత నల్ల పన్ను, తర్వాత మనకేమైనా ఇంకా ధృవీకరణ, మన గ్రామంలో మనం ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎవరికి కొత్తగా పుట్టినటువంటి వాళ్ళకు, తర్వాత ఇంకా కొన్ని మనకు గ్రామం నుండి అంటే ఆ లెవెల్ నుండి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా గ్రామ పంచాయతీ ఆఫీసర్ ఇస్తాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆర్డీఓ అనగానే మనకు ఏం గుర్తుకు రావాలి? రెవెన్యూ డిపార్ట్మెంటే గుర్తుకు రావాలి. ఓకే, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్. నెక్స్ట్ ఓకే అండి, నెక్స్ట్ చూసినట్లయితే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వివి ప్యారస్ యానిమల్. ఇక్కడ చూడండి, కింది వాటిలో శీర్షోత్పాదక జంతువు ఏంటిది? వివి ప్యారస్ అంటే ఏంటిది? ఓవి ప్యారస్ అంటే ఏంటిది? ఇక్కడ చూద్దాం. వివి ప్యారస్ అంటే మనమే డైరెక్ట్ యంగ్ వన్స్ ఇస్తాం కదా. ఓవి ప్యారస్ అంటే ఎగ్స్. ఓకే, చూద్దాం. ఇక్కడ కవ్ ఏమిస్తుంది? డైరెక్ట్ మనకు దూడనిస్తుంది, అంటే ఆవు దూడనిస్తుంది. లేగదూడ ఎక్కడ? ఏ లెసన్ ఇది? తెలుగులో. ఓకే, ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. నెక్స్ట్ హ్యూమన్స్, యానిమల్స్ అండ్ ప్లాంట్స్ లివ్ ఇన్ దిస్ లేయర్ ఆఫ్ ఎర్త్స్ అట్మాస్ఫియర్. ఇప్పుడే నేర్చుకున్నాం. TSMTE ఫస్ట్ మనదే ట్రోపోస్పియర్. ఓకే, కరెక్ట్, అదే ట్రోపోస్పియర్. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ రిపీట్ అవుతున్నాయి కొన్ని. ఎందుకు అంటే మనకు చూడండి ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. రిపీట్ అయినాయి మళ్ళీ రావు కదా అని అనుకోవద్దు. ఇన్ కేస్ ఆఫ్ సన్ స్ట్రోక్ వీ షుడ్ గివ్ దిస్ టు ద పేషెంట్ ఆఫ్టర్ ద బాడీ రీగెయిన్స్ నార్మల్ టెంపరేచర్. వడదెబ్బ తగిలినప్పుడు శరీరం సాధారణ ఉష్ణోగ్రతకు తిరిగి పొందిన తర్వాత మనం రోగికి దీనిని ఇవ్వాలి. ఏంటిది? ఓఆర్ఎస్ సొల్యూషన్. ఓఆర్ఎస్ అంటే మనము రోజు యాపిల్, ఆరెంజు ఇవి ఓఆర్ఎస్లు కాదు. ఓఆర్ఎస్ అంటే ప్యాకెట్. ఓకే, పొడి ఉంటుంది, ఆ పొడిని కలుపుకొని తాగాలి. ఇదేంటిది? ఈ ఓఆర్ఎస్ ఏంటిది? అది రిచ్ ఓఆర్ఎస్, అది వేరు, అది ఎనర్జీకి అంతే. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటిది? ద పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ ఇన్ ద హ్యూమన్ బాడీస్ వెయిట్ అంటే మనకు గుర్తుకు వచ్చేది ఏంటిది? 70%. ఓకే, ఆన్సర్ ఈస్ 70%. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. మనము హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ఎక్కడ ఉంది అంటే నల్గొండ జిల్లాలో ఉంది. అది నాగార్జున సాగర్, ఓన్లీ ఇన్ తెలంగాణ. నేను అన్నాను దాంట్లో తెలంగాణకు సంబంధించి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ఎక్కడ ఉంది అని అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని అన్నాను.
ఈసారి కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. మనకు ఎనర్జీ లెసన్లో చూసినట్లయితే 5th క్లాస్లో మనకు ఒకటి ఏంటిది కర్నూల్ అండ్ నల్గొండ. కర్నూలు ఏంటిది శ్రీశైలం, మనది నాగార్జున సాగర్. ఇది చూద్దాం. క్రింది వాటిలో తెలంగాణలో ఉన్న జల విద్యుత్ కేంద్రాన్ని గుర్తించండి. ఎన్టీపీసీ రామగుండం కోల్ పవర్. ఓకే, జైపూర్ పవర్ ప్లాంట్ ఇది కూడా దానికి సంబంధించింది. నెక్స్ట్ ఇక్కడ కాకతీయ పవర్ ప్లాంట్ అనేది ఏంటిది, ఇది వేరే. తర్వాత ఇది రైట్ ఆన్సర్. నేను అన్నగానా మన ఏంటిది నాగార్జున సాగర్ పవర్ ప్లాంట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే ఐడెంటిఫై ద కాంటేగియస్ డిసీజ్ దట్ స్ప్రెడ్ డ్యూరింగ్ ఫ్లడ్స్. మనకు ఫ్లడ్స్ వచ్చినప్పుడు కొన్ని డిసీజ్ అయితే అని అన్నాం కదా, దాంట్లో ఒకటి అనీమియా, ఒకటి ఏంటిది అనీమియా, తర్వాత కలేరా, ఇవన్నీ కూడా వాటర్ అప్పుడు వచ్చేటువంటి డిసీజ్, దాంట్లో కలేరా ఒకటి. నెక్స్ట్ ఇక్కడ టీబీ అనేది మనకు ఎయిర్ అంటే మన పక్కన వాళ్ళ నుండి వస్తుంది. డెంగ్యూ అనేది ఇది కూడా మనకు డిసీజ్ అంటే మస్కిటోస్ తోటి వస్తుంది. తర్వాత మనం ఇక్కడ చూసినట్లయితే ఎయిడ్స్ అనేది సెక్సువల్ పార్టిసిపేషన్ తోటి వస్తుంది. ఓకే అండి. నెక్స్ట్ చూసినట్లయితే ద ఫాలోయింగ్ రివర్ ఈస్ నాట్ ఫ్లోయింగ్ ఇన్ తెలంగాణ. కింది నది తెలంగాణలో ప్రవహించడం లేదు. ఇది ఏంటిది మంజీరా ప్రవహిస్తుంది. ఏంటిది మనం ఇప్పుడే నేర్చుకున్నాం, మంజీరా అండ్ హరిదా ఈస్ 2 rivers ఆర్ సిచ్యువేటెడ్ టు కనెక్టింగ్ టు గోదావరి రివర్. తర్వాత ప్రాణహిత ఈస్ త్రివేణి సంగమం అంటే కాళేశ్వరంలో దిస్ రివర్ ఈస్ వన్ ఆఫ్ ద రివర్. ఓకే, నెక్స్ట్ తుంగభద్ర ఈస్ బార్డర్ ఆఫ్ మహబూబ్ నగర్ అండ్ వనపర్తి డిస్టిక్ విచ్ ఈస్ రిలేటెడ్ టు మహబూబ్ నగర్ డిస్టిక్స్. ఆ కర్ణాటక బార్డర్లో ఎట్లా ఉంటుందంటే ఇట్లా పోతుంది తుంగభద్ర, ఇట్లా మంచిగా చూపెడతాను నేను, అంత అడ్డమడ్డం గీస్తాను, ఇట్లా పోతుందండి. ఓకే, చూడండి మీరు ఒకసారి. సో కావేరీ ఈజ్ ద ఏపీ రిలేటెడ్ రివర్, సో ఇట్ ఈస్ నాట్ ఇన్ తెలంగాణ. ఓకే, నెక్స్ట్ when we are injured, new cells are formed to heal the wound. Which of the following nutrients are more essential to heal wounds? మనకు గాయమైనప్పుడు గాయం మానడానికి కొత్త కణాలు ఏర్పడతాయి. గాయాలను మనము ఏంటిది మాన్పడానికి కింది వాటిలో ఏ పోషకాలు అత్యంత అవసరం? ఏంటిది మనకు ప్రోటీన్స్ ఉంటుంది, విటమిన్స్ ఉంటుంది, మినరల్స్ ఉంటాయి. ఫస్ట్ ఆన్సర్ ఈస్ ప్రోటీన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎట్లా వస్తుంది అంటే మనకు మీట్ ఆర్ ఫ్లష్, తర్వాత మిల్క్, ఇట్లా వేరియస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. తర్వాత ఇక్కడ ఫ్యాట్స్ అంటే ఏంటిది ఘీ, బట్టర్. ఓకే, ఇవి ఫ్యాట్స్. కార్బోహైడ్రేట్స్ ఇస్ నథింగ్ బట్ స్టార్చ్, ఇట్ గివ్స్ మోర్ ఎనర్జీ. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మినరల్స్ ఆర్ మినేట్స్ అంటే మనం తక్కువ అంచనా అంటే కొంత తక్కువనే తీసుకోవాలి ఏదైనా కూడా. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూస్తే మనం ద ట్రెమోర్స్ ఆర్ వైబ్రేషన్స్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ నోటెడ్ ఇన్ దిస్ స్కేల్. భూమి ప్రకంపనలు లేదా ఇది కూడా మనకు సేఫ్టీలోనే ఉంది. ఆ లెసన్లోనే 1 మార్క్ 100% వస్తుంది అన్న. ఇది 6 సెషన్స్కి సంబంధించిన క్వశ్చన్స్, అంటే డిఫరెంట్ సెషన్స్లలో ఒకటే లెసన్ నుండి ఒకటే క్లాస్ నుండి అడిగినటువంటి క్వశ్చన్స్, రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ ద ప్యూర్ ఎగ్జాంపుల్ ఫర్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేటెడ్ ఆన్ 3, 4, 5 క్లాసెస్. ఓకే, డోంట్ బీ నెగ్లెక్ట్. ఓకే, ప్రతి ఒక్క మార్క్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ భూమి ప్రకంపనలు లేదా ఇక్కడ కుదుపులు, ఈ స్కేలు అంటే ఏంటిది మనకు ఎర్త్ క్వేక్స్ అంటే ఏంటిది రిచర్ స్కేల్. ఓకే, మో స్కేల్, పిక్టో స్కేల్, ఇక్కడ రిచర్ స్కేల్. ఇక్కడ మీకు ఇంకొకటి చెప్తాను ఇంపార్టెంట్ ఏంటిదంటే మన క్లాసెస్లలో కూడా చెప్పాను నేను. మనకు ఇక్కడ మేడారం అంటే సమ్మక్క సారక్క దేవాలయం మనకు ఉంది కదండి, జాతర. మనకు ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజనుల జాతర మేడారం సమ్మక్క సారక్క జాతర. ఇక్కడ మేడారం దగ్గర ఇటీవల ఒక 2 లేదా 3
నెలలు ముందు 5.5 సంథింగ్ మనకు అంటే 5 కంటే ఎక్కువ నమోదయ్యి జరిగింది. అంటే ద మెజర్మెంట్ ఆఫ్ ఎర్త్ కేక్ ఈస్ అంటే ఆ స్కేల్ యొక్క ఎంత ఉంది అంటే 5 ఉంది. వాట్ ఈస్ ద డేంజర్ ఎంత అంటే అబోవ్ 7. అబోవ్ 7 ఎక్కడ ఉంది అంటే రీసెంట్ టైమ్స్లో బ్యాంకాక్, న్యూజిలాండ్, తర్వాత ఇంకా కొన్ని దేశాలలో ఉన్నాయి. ఓకే అండి, మనం ఇక్కడ ఇంకా కొన్ని చూస్తే ఇక్కడ ఆక్టో స్కేల్ అని ఉంది. సో రైట్ ఆన్సర్ ఈస్ రిచర్డ్ స్కేల్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్, ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్ అమాంగ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. ఓకే, ఇక్కడ వైట్ బ్లడ్ సెల్స్ అనే ఇక్కడ మనం ఒకసారి మళ్ళీ కంటెంట్లో పోదాం, తర్వాత మీరే ఆన్సర్ చేసేస్తారు. మీకు మంచిగా అనిపిస్తుందా లేదా చూద్దాం. ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్, బీపీ, ఇవే ఉంటాయి, ఇంకేం ఉండవు. ఇక ప్లేట్లెట్స్ కోagulation ఇన్ బ్లడ్ అంటే రక్తం గడ్డగట్టంలో సహాయపడుతుంది. వైట్ బ్లడ్ సెల్స్ అంటే ఫైట్ అగెనెస్ట్ డిసీజెస్. ఓకే, బాహుబలి అని అన్నా నేను దేంట్లో మన క్లాసెస్లో, అందుకనే క్లాసెస్ వినండి నాన్న అంటున్నా. ఆర్బీసీ అంటే ఏంటిది? ఆర్బీసీ అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ క్యారీస్ టు ఆల్ ద సెల్స్. ఓకే, అన్ని కణాలకు తీసుకోబడుతుంది. ఓకే, మనం ఇప్పుడు ఆన్సర్ చేసేద్దాం. వైట్ బ్లడ్ సెల్స్ అంటే ఏంటిది? డిసీజెస్ని ఫైట్ చేస్తుంది. సో దిస్ ఈస్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, బ్లడ్స్ హెల్ప్ ఇన్ కోagulation ఆఫ్ రక్తగడ్డడం సహాయపడుతుంది. కార్డియాలజిస్ట్ అంటే ఎవరు? హార్ట్కి సంబంధించింది. కానీ ఇక్కడ ఏముంది? బ్రెయిన్. ఓకే, నెక్స్ట్ బ్రెయిన్కి సంబంధించిన వాళ్ళు ఎవరు? ఇంకొకటి నేర్చుకుందాం, న్యూరాలజిస్ట్. ఓకే, న్యూరాలజిస్ట్. ఇక్కడ ఆర్బీసీ అంటే ఏంటి? ఫైన్ ఆక్సిజనేటెడ్ టు ఏంటిది? ఆల్ ద సెల్స్. ఇక్కడ ఎంత చూడండి, మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఆర్బీసీది డబ్ల్యూబీసీ ఇచ్చిరు, డబ్ల్యూబీసీది ఆర్బీసీ ఇచ్చిరు. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఈస్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్. నంబర్ ఆఫ్ ప్రీమోలార్స్ ప్రజెంట్ ఇన్ అన్ అడల్ట్. ఇక్కడ మనకు ఫార్ములా ఏంటిది? 21, 23. ఏంటిది? ప్రీమోలార్ది చెప్తా, ఒక్క నిమిషం ఆగండి. ఇంకో మంచిగా వైట్ పేజీ రావాలి కదా. 21, 23, 21, 23. 2 తర్వాత ఏమొస్తుంది? 3. ఓకే, ఇక్కడ 1 తర్వాత 2, 1, 2, 3 కదా. తర్వాత ఇక్కడ 1 తర్వాత ఇంకోటి ఏమొస్తుంది? 2. ఇది ఫార్ములా. క్లియర్ అయింది కదా. నెక్స్ట్, ఇక్కడ పిఎం అన్న, నేను పిఎం అన్నానా? ఓకే, ఐసి ఇన్సిజర్స్, క్యానియన్స్, ప్రీమోలార్స్, మోలార్స్ అయిపోయింది. అంటే మనకి ఇప్పుడు మోలార్స్ మళ్ళీ ఒకసారి లెక్క పెడదాం. 2, 1, 2, 3, 2, 1, 2, 3. ఇవి ఎన్ని అయినాయి? 3 ఎంత? ఇక్కడ 5, 6, 7, 8. అంటే ఇది 8, ఇవి 8. అంటే ఇదంతా కూడా 16. అంటే ఒక భాగం నుండే ఒక భాగం అంటే ఇంకో భాగం ఎంత? 16. 1 part 16, సెకండ్ పార్ట్ 16. అంటే మనము ఇక్కడ చూసినట్లయితే 4 to 4, 6, 4 to 4, 6. ఇక్కడ ఏం అడిగారు మనకు? ప్రీమోలార్స్. కాబట్టి ప్రీమోలార్స్ ఈస్ 8. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఫన్నీగా నేర్చుకోవాలి, జాయ్ఫుల్ లెర్నింగ్. దిస్ ఈస్ వన్ గుడ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యాక్టివిటీ బేస్డ్ మెథడ్. ఓకే, మనకు అవే కావాలి హెచ్ఈటీ వాళ్ళకు. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పేర్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఓకే, ఎనర్జీ గేర్, ఇది ఎనర్జీ, ఇది రైట్. గ్రోత్ రైట్. ఏంటిది? ప్రొటెక్షన్ ఆఫ్ హెల్త్, ఇది రైట్. ఇక్కడ ప్రేగు కదలికలు మినరల్స్కి సంబంధమే లేదు. సో అది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాస్ ఈస్ ప్రజెంట్ ఇన్ హయ్యర్ క్వాంటిటీ ఇన్ ఎయిర్. మనకు తెలుసు కదా, ఇక్కడ నైట్రోజన్, తర్వాత ఆక్సిజన్, తర్వాత కార్బన్ డైఆక్సైడ్, ఇదంతా కూడా ఆర్డర్. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటిది? నైట్రోజన్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇఫ్ ఏ పర్సన్ క్యాచెస్ ఫైర్ వి విల్ ఫాలో ద హెచ్డిఆర్ ప్రిన్సిపల్. హెచ్డిఆర్ మీన్స్ ఏంటిది? హెచ్డిఆర్ అంటే స్టాప్, డ్రాప్, రోల్. అంటే ఆగాలి, కింద పడాలి,
దొర్లాలి. ఎప్పుడు అగ్గి మనకు మంట అంటే అగ్ని ప్రమాదంలో ఎప్పుడైతే మనం చిక్కుకుంటామో అప్పుడు. ఓకే, నెక్స్ట్ ఏంటిది మనం చూద్దాం. ఇక్కడ ఆన్సర్ ఏంటిది మనకి ఇక్కడ స్టాప్, డ్రాప్, రోల్. ఓకే, నెక్స్ట్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ అట ఆల్ రెన్యూవబుల్ రిసోర్సెస్ ఆర్ ఎగ్జాక్టెడ్ ఫ్రమ్ ఎర్త్. ఇది అన్ని భూమి నుండే వస్తాయా? కాదు. ఓకే, నెక్స్ట్ సన్లైట్, వాటర్ అండ్ విండ్ ఇవి నెవర్ గెట్ ఎగ్జాస్టెడ్. అంటే ఏంటిది మనకు సూర్యకాంతి, నీరు, గాలి ఎప్పుడు తరిగిపోవు. అవును, తరిగిపోవు మరి అది, కాబట్టి ఇదే మనకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ నాగార్జున సాగర్ ఈజ్ థర్మల్ ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్. ఏంటిది? నాగార్జున సాగర్ థర్మల్ ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ కాదు, హైడ్రో. ఓకే, హైడ్రో థర్మల్, కాబట్టి హైడ్రో ఎలక్ట్రిక్, థర్మల్ కూడా కాదు, సారీ, హైడ్రో ఎలక్ట్రిక్. ఓకే, నెక్స్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్ కాజ్ పొల్యూషన్. రెన్యూవబుల్ రిసోర్స్ అంటే ఏంటిది? వాటరు, విండ్, తర్వాత ఎయిర్. ఇవి పొల్యూషన్కి దారితీస్తాయా? ఇవే కాపాడుతున్నాయి. నాన్ రెన్యూవబుల్ రిసోర్స్ అనేవి పొల్యూషన్కి దారితీస్తాయి. ద పర్సెంటేజ్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ అవుట్ ఆఫ్ ద వాటర్ అవైలబుల్ ఆన్ ద ఎర్త్ ఈస్. భూమిపై లభించే నీటిలో మంచినీటి శాతం ఎంత? నేను క్లాస్లో 10 సార్లు మొత్తుకున్నా, 1%. ఇది మనం నెగ్లెక్ట్ చేస్తాం అంటాం. ఇక్కడ మనకు 4th ఇచ్చారు, 5th ఇచ్చారు, 6th ఇచ్చారు, 7th ఇచ్చారు, 8th ఇచ్చారు, ఇంకా క్లాసెస్లలో కూడా ఎక్కడ ఒక ఉంటాయి. ఎందుకు ఇచ్చారు అంటే అంత ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ప్రజెంట్ ఇన్ హ్యూమన్ బ్లడ్. ఏమేమి ఉంటాయి? ఆర్బీసీ ఉంటుంది, డబ్ల్యూబీసీ ఉంటుంది, తర్వాత బ్లడ్ ప్లేట్లెట్స్ ఉంటాయి. ఇక్కడ చూద్దాం, రెడ్ బ్లడ్ కార్పసల్స్ అంటే ఇది ఉంటుంది. ఓకే, ఇది కూడా ఉంటుంది. ప్లేట్లెట్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఏంటిది? ఇది ఉండదు. హెపటోసైట్స్ అనేవి ఉండవు. క్లియర్ కట్ ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ కస్కుటా ఈజ్ అనే ఎగ్జాంపుల్ ఆఫ్ పారాసైట్స్. ఓకే, దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బంగారు తీగ దీనికి ఒక ఉదాహరణ. కస్కుటకు పేరు, ఇంకో పేరు బంగారు తీగ. ఆటోగ్రాఫ్ అట. ఆటోగ్రాఫ్ అంటే ఏంటిది? ప్లాంట్స్. నెక్స్ట్ పారాసైట్, నెక్స్ట్ సాప్రోఫైట్, తర్వాత ఇక్కడ ఏంటిది? సింబాయినట్. ఇదంతా కూడా మనకు టెట్ 2024లో అయిపోయింది. ఇంకొకటి ఏంటిది? కొన్ని ఉన్నాయి మనకు టెట్ 2022లో ఓన్లీ ఈవీఎస్ 3rd, 4th, 5thలో అడిగినటువంటి క్వశ్చన్సే చూద్దాం. ఓకే, చూద్దాం ఒకసారి. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రెన్యూవబుల్ రిసోర్స్? నాన్ రెన్యూవబుల్ ఏంటిది మనకు? వాటరు, ఎయిర్, తర్వాత విండ్. ఇవన్నీ కూడా రెన్యూవబుల్. అంటే ఇక్కడ వాటర్ ఉన్నది, ఎయిర్ ఉన్నది, సన్లైట్ ఉంది. అంటే ఆన్సర్ ఈజ్ ఫాసిల్ ఫ్యూయల్స్. ఓకే, నెక్స్ట్ మనం ఇంకా చూద్దాం. ఇక్కడ ఇది సోషల్కి సంబంధించింది కాబట్టి మనకు అవసరం లేదు. అంటే నెక్స్ట్ చూద్దాం, అది హయ్యర్ స్టడీస్ కాబట్టి. ఇక్కడ చూద్దాం, నేను ఏమన్నాను? వివి ప్యారెస్ అంటే మనము వివి. ఓవి ప్యారెస్ అంటే ఏంటిది? గుడ్లు పెట్టేటి. మనం గుడ్లు పెట్టాం కదా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బ్యాట్ ఉంది, పీజియన్ ఉంది, ఈగల్ ఉంది, స్పారో ఉంది. దీంట్లో బ్యాట్ ఇది మన పీజియన్ గుడ్డు పెడుతుంది, ఈగల్ గుడ్డు పెడుతుంది, ఏంటిది? స్పారో గుడ్డు పెడుతుంది. ఆన్సర్ ఈస్ బ్యాట్. ఓకే, నెక్స్ట్ దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ టుడే క్లాస్. ఐడెంటిఫై ద డెజర్ట్ ప్లాంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఈజీ క్వశ్చన్. డెజర్ట్ ప్లాంట్ ఏంటిది? క్యాక్టస్. ఓకే, మ్యాంగ్రీవ్ అనేది సీ అంటే కోస్టల్ ఏరియాస్లలో ఉంటుంది. ఓకే, అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. లర్నర్ జోన్కి సపోర్ట్ చేయండి. మనమందరం కలిసి డిఎస్సి కొడదాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.